అందరికీ నమస్కారం. తులారాశి వారి ఇంటికి ప్రతిరోజు రాత్రి సాక్షాత్తు ఈ దేవత మీ ఇంటికి వస్తుంది. ఆమె ఏదో అడగాలనుకుంటుంది, అలాగే మీకు ఏదైనా ఇవ్వాలని అనుకుంటున్నారు. కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు గ్రహించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయండి. ఖచ్చితంగా ఈ విషయంలో తులారాశి వారు త్వరపడకపోతే సాక్షాత్తు ఆ దేవత అనుగ్రహాన్ని కోల్పోతారు. మరి తులారాశి వారి ఇంటికి వస్తున్నటువంటి ఆ దేవత ఎవరు? ఆమె మీ నుంచి ఏమి ఆశిస్తున్నారు? అలాగే ఆవిడ మీకు ఎలాంటి వరాన్ని ఇవ్వాలనుకుంటున్నారు అనే ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుందండి. మరి వీడియోలోకి వెళితే కనుక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల కింద జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు తులారాశి కిందకు వస్తారు. కాగా ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. తులారాశి వారు ఆకర్షణీయమైన మర్యాద కలిగినటువంటి స్వభావంతో ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఇతరులతో సామరస్యాన్ని కలిగి ఉండడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇది వీరికి ఉన్నటువంటి స్వతహాగా వచ్చిన లక్షణం. అలాగే తులారాశి వారు న్యాయానికి, సమతుల్యతను ఎక్కువగా కోరుకుంటారు. కొన్నిసార్లు ఏదైనా విషయంలో అన్యాయం జరిగితే అస్సలు తట్టుకోలేరు. తులారాశి వారు కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా నలిగిపోతూ ఉంటారు. ప్రజల అభిమానం, ఆదరణలతో కూడినటువంటి వృత్తులలో వీరు ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉంటారు. స్థిరాస్తి వ్యాపారాలను అభివృద్ధి చేస్తారు. తులారాశి వారు ఎక్కువగా అలంకరణను ఇష్టపడతారు. అదేవిధంగా ప్రేమకు, విలువలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా వివాదాలను నివారించడానికే ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అందం, ఆకర్షణలను ఆకర్షిస్తారు. చాలా వరకు సహజంగా మర్యాదగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశివారు ఎక్కువగా అదృష్టవంతమైన రాశిగా పరిగణించవచ్చు. అయితే జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు మాత్రం కుంగిపోకుండా చాలా వరకు పోటీతత్వంతో ముందుకు సాగిపోతూ ఉంటారు. అయితే వీరికి కళ, సాహిత్యం, రాజకీయ రంగాలలో రాణించడం అంటే ఇష్టం. యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసొస్తుంది. జీవితంలో ఎన్నో సుఖాలు అనుభవిస్తారు. కొన్నిసార్లు జీవితంలో సుఖాలు రావడం ఆలస్యం కావచ్చు. కానీ తులారాశి వారికి మాత్రం ఖచ్చితంగా వారి జీవితంలో సుఖ సంతోషాలనేవి కలుగుతాయి. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు వీరి ప్రవర్తనతో. కాబట్టి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వ్యక్తిగత సామర్థ్యాన్ని సైతం ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. జీవితంలో సాంకేతిక విద్యలో ఎక్కువగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది వీరిలో. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎంతటి కష్టాన్నైనా పడతారు. ముఖ్యంగా కుటుంబం కోసం వీరు అహర్నిశలు శ్రమించడమే కాదు, వీరికి ఉన్నటువంటి ఆఖరి రూపాయిని కూడా కుటుంబం కోసమే ఖర్చు పెడుతూ ఉంటారు. వారికంటూ ఏమీ దాచుకోకుండానే మిగిలిపోతారు. ఖచ్చితంగా ఇదే వీరిని ఉన్నత స్థాయికి నించోబెడుతుంది. వీరి కుటుంబం సపోర్ట్ అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు స్నేహితుల గురించి కూడా అంతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. స్నేహితులను, బంధువులను నిలబెట్టడానికి కూడా ఇదే తరహా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ కారణం చేత తులారాశి వారికి ఎక్కువ మంది మద్దతు లభిస్తుంది. అయితే తులారాశి వారి జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం ప్రతిరోజు రాత్రి వీరి ఇంటికి ఒక దేవత వస్తుంది. మరి ఆ దేవత మరెవరో కాదండి, సాక్షాత్తు ఆ అమ్మవారి స్వరూపమైన దుర్గాదేవి మన ఇంటికి అడుగు పెడుతుంది. తులారాశి వారి జీవితంలో ఉన్నత స్థాయిని చేర్చేందుకు ఈ దేవత మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇందులో సందేహం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోవాలి. మీకు అర్ధరాత్రులు ఖచ్చితంగా గజ్జల చప్పుడు విన్నా లేదా ఏదైనా అలికిడి అయినట్లు అనిపించినా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, బెదరాల్సిన పని లేదు. మీకు ఖచ్చితంగా ఆ దుర్గాదేవి అనుగ్రహం ఉందని భావించండి. అలాగే
మీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోండి. అదేవిధంగా అమ్మవారు మీ ఇంట్లో అడుగు పెడుతున్నారంటే దానికి కారణం ఒకే ఒక్కటి, మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అని అర్థం. ఆ అమ్మవారు మీకు ఆకస్మిక ధనలాభం కలిగేలా చేస్తుంది. ఉదయాన్నే మీరు ఎవరినైనా ముత్తైదువుని మీకు ఎదురు రావడం గమనించినా మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. వారిని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించే ప్రయత్నం చేయండి. లేదా సాయంత్రం 6 గంటల సమయంలోనైనా సరే ఈ విధంగా మీ ఇంటికి దగ్గరలో ఎవరైనా ముత్తైదు ఒంటరిగా నడుస్తూ వెళ్తుంటే కూడా మీరు ఈ విధంగా ఇంటికి ఆహ్వానించి ఆవిడికి బొట్టు పెట్టండి. అలాగే మీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి అంటే దుర్గాదేవిని నిరంతరం పూజిస్తూ ఉండండి. దీంతో పాటుగా అందరినీ సాదరాభిమానాలతో మీరు ప్రేమగా వ్యవహరించండి. ముఖ్యంగా మూగ జీవాల పట్ల మీరు ఖచ్చితంగా ప్రేమగా ఉండాలి. అలాగే మీరు కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్త పడడం అనేది ఈ సమయంలో అవసరం. ఇలాంటి విషయాలు కూడా మీ సొంత వారితో చెప్పండి, కానీ మీకు సంబంధం లేని వారితో కానీ లేదా మొన్నీ మధ్య పరిచయమైన వ్యక్తులతో కానీ చెప్పే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే వారు మిమ్మల్ని సరిగ్గా చూడకుండా కూడా మీ వెనకాలే గోతులు తవ్వుతూ ఉంటారు, లేదా మీకు దక్కే ఆ అదృష్టాన్ని వెనక్కి లాగేస్తారు. వీరు ఖచ్చితంగా ఒక పథకం ప్రకారం మీ జీవితంలోకి వచ్చిన వారై ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులను మీరు దూరంగా ఉంచవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇటీవల కాలంలో ఎవరైతే మీకు పరిచయం అయ్యారో వారికి మీరు ఖచ్చితంగా దూరంగా ఉండండి. అలాగే ముఖ్యంగా వారితో మీరు ముఖ పరిచయస్తులైతే గనక మీ వ్యక్తిగత వివరాలు అంటే మీ కుటుంబ వ్యవహారాలు కానీ లేదా ఆర్థిక వ్యవహారాలు కానీ వ్యక్తిగత సమాచారం కానీ ఇలా ఏ ఒక్క విషయాన్ని బయట పెట్టే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీ వెనకాల గోతులు తవ్వే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు మరింత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఇదే విషయాన్ని ఆ దుర్గాదేవి మీతో చెప్పాలనుకుంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మీపై ఎప్పుడూ ఉంటాయి. దీంతో పాటుగా మీరు 4 వ్యక్తులకు కానీ లేదా 5 వ్యక్తులకు కానీ ఖచ్చితంగా మీరు ఏదైనా సహాయం చేయడానికి ప్రయత్నించండి. అది కూడా దేవాలయాల దగ్గర ఉండే వ్యక్తులకు, లేదంటే మీ దగ్గరికి ఎవరైతే సాయం కోసం వచ్చారో వారికి మీరు ఖచ్చితంగా ఏదో ఒక రూపేణా సాయం చేయండి. అలాగే మీకు ఉన్న దాంట్లోనే సాయం చేయండి. అంతేగాని మీకు లేని దానికి కూడా తపన పడి లేదా అప్పు చేయడం లాంటివి చేసి మరి మీరు సాయం చేయాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా మనకున్న దాంట్లో మన దగ్గర ఉంచుకుని మనం ఎదుటి వాళ్ళకి పెడితే చాలా శుభం జరుగుతుంది. మీకు అంతకు 100 పైగా వస్తుంది. మీకు మీ జీవితం ఉన్నత స్థాయికి చేరుకునేందుకు కూడా ఈ విషయంలో మీకు అమ్మవారి కృపా కటాక్షాలుంటాయి. కాబట్టి ప్రతిరోజు రాత్రి మీ ఇంటికి వస్తున్నటువంటి దుర్గాదేవిని మీరు మనసులో మననం చేసుకుంటూ ఉండండి. ప్రశాంతంగా ఆ అమ్మవారి అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. ఇలాంటి మరెన్నో ఫ్రెండ్స్, తులారాశి వారికి జీవితంలో ఒక దేవత అయితే వీరి మీద అనుగ్రహాన్ని కురిపించబోతుందని చెప్పవచ్చు. ప్రతి రాత్రి కూడా తులారాశి వారికి ఈ దేవత అనుగ్రహం అనేది కలుగుతూ ఉంటుంది. వాళ్ళ ఇంటికి దేవత వస్తూ పోతూ ఉంటుంది. చాలా మంది కూడా కొన్ని మొక్కులు చెల్లించుకోవాలని వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మొక్కుకుంటూ ఉంటారు. కానీ పరిస్థితుల కారణంగా ఆ మొక్కుని చాలా మంది కూడా మర్చిపోతూ ఉంటారు. అలా మర్చిపోయినప్పుడు ఆ మొక్కు చెల్లించకపోతే ఆ దేవత మనకి కొన్ని సూచనలు ఇస్తుందని మన పండితులు చెప్తూ ఉన్నారు. ఆ సూచనల వల్ల నేను ఈ మొక్కు మర్చిపోయాని, అమ్మకి మొక్కు తీర్చుకోవాలని అప్పుడు మనకి ఆ తల్లి గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ దేవత మన ఇంటికి వస్తుందంటే దానికి కారణం అదే. మనం ఏదైనా మొక్కు చెల్లించుకోవాలంటే ఆ మొక్కు చెల్లించమని మర్చిపోతే గుర్తు చేయడానికి ఆ దేవత మన ఇంటికి వస్తుందని అర్థం. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా తులారాశి వారు మీ ఇంటికి దేవత వస్తుందంటే దానికి అర్థం మీరు ఏదైనా మొక్కు చెల్లించాలనుకుంటే ఆ మొక్కు మర్చిపోవడం వల్లే. మరి వెంటనే మీరు ఈ విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మీరు ఈ వీడియోలో చెప్పిన విధంగా చేస్తే ఆ దేవత అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ ని క్లిక్ చేయండి.